సో ఈ సెలూన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ నీదా? మమ్మీది యాక్చువల్లీ. మా ఆఫ్టర్ మై డాడీ లెఫ్ట్. సో మమ్మీ నాకు ఒక మాట ఇచ్చింది, నాకు 2 years ఇవ్వు, డాడీ వెళ్ళాక ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ గివ్ యూ గుడ్ లైఫ్, నీకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అండ్ ఇల్లు అయితే కట్టేస్తాను. సో వీ హ్యావ్ అవర్ ఓన్ హోమ్ ఇన్ ఒడిస్సా. అది షీ లెజెట్ మేడ్ 3 to 4 బిల్డింగ్, మొత్తం కింద రెంట్ ఇచ్చి పైన రెంట్ ఇచ్చి అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ హోమ్. చాలా లావిష్గా రెడీ చేసింది మమ్మీ. కానీ నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలా స్కోప్ వచ్చాక, ఇలా ఫ్యూచర్ వచ్చాక షీఈ్ లైక్, నువ్వు ఎలా ఉంటావు ఒంటరిగా అక్కడ అండ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు యాక్టింగ్ ఫీల్డ్, నీకు యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ సేఫ్టీ. తో షీఈ్ లైక్ ఓకే, అది అమ్మేసి మమ్మీ ఇక్కడికి వచ్చి అది సేమ్ అక్కడ డబ్బులు ఏదో వచ్చాయో ఇక్కడ సెటప్ చేసుకుంది అనమాట స్టూడియో లెవెల్. సో ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్ ఈక్వల్. ఎస్ నా మొత్తం. సో వాట్ హ్యాపెండ్ టు యువర్ డాడ్? మై డాడ్ అంటే అగైన్ హీ వాజ్ అబ్యూజివ్, ఆల్కహాలిక్, కొంచెం వైలెంట్గా ఉండే, కొంచెం కాదు. సో అగైన్ చిన్నప్పుడే వెన్ ఐ వాజ్ ఐ థింక్ 5 years old అప్పుడే మై పేరెంట్స్ గాట్ సెపరేటెడ్ అనమాట. అప్పటి నుంచి డాడీకి కూడా ఐ థింక్ హీ నెవర్ ఆస్క్డ్ అబౌట్ మీ, ఐ నెవర్ ఆస్క్డ్ అబౌట్ హిమ్. మమ్మీతో మాట్లాడుతారు, అది కూడా చాలా అప్పుడప్పుడు, కానీ ఇప్పుడైతే మాట్లాడలేవు. బట్ యా, నాకు ఒక ఫాదర్ క్యారెక్టర్ మిస్సింగ్ వాయిడ్ అనేది ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ అ ఫాదర్స్ లవ్ ఇస్, నాకు తెలీదు. సో నేను అందుకే అంత బేగా 5 years ఉన్నప్పుడు సో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. మధ్యలో హీ కేమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 13 అగైన్. కానీ అప్పటికి నాకు ఒక మెచ్యూరిటీ ఉంది, నాకు అర్థమైంది ఇది తప్పు. సో వెన్ అదే సేమ్ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, హీ స్టార్టెడ్ బూజింగ్, స్టార్టెడ్ బీటింగ్ మై మదర్. తో నాకు అర్థమైంది that ఇది వద్దు లైఫ్లో, ఈ మనిషి వద్దు లైఫ్లో. నేనే చెప్పిన, నాకు మీరు వద్దు డాడీ, ప్లీజ్ వెళ్ళిపోండి, మీరు ఎక్కడ ఉంటే నేను మమ్మీతోనే ఉండను, నేను వేరేగా ఉంటాను కానీ మీతో మాత్రం ఉండను. దట్ డే అగైన్ మై ఫ్యామిలీ సంథింగ్ దే స్పోక్, దట్ ఈస్ ఆన్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ that person was out of our lives. And అప్పటి నుంచి ఐ థింక్ అప్పుడు కూడా వీ డెంట్ హ్యావ్ అ నీడ్ ఆఫ్ దట్ పర్సన్, ఇప్పుడు కూడా లేవు. సో మీ అండ్ మమ్మీ ఆర్ ఓకే, వీఆర్ హ్యాపీ టుగెదర్. బట్ ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు ఉండాలి ఇంట్లో అంటారు. చిన్నప్పటి నుంచి లైఫ్ ఎట్లా లీడ్ చేశారు మీ ఇద్దరు కలిసి, మదర్ అండ్ మీరు? దట్ ఈస్ అగైన్ ఆ మిరకల్, ఎలా లీడ్ చేసామని. కానీ నాకు మై మామా టేక్స్ కేర్ ఆఫ్ అస్, మై మామా ఈజ్ దేర్, సో హీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక బ్రదర్ లాగా మమ్మీకి, నాకు ఒక మామయ్య లాగా. సో అది యూనో ఒక మ్యాన్ క్యారెక్టర్ అయితే అక్కడ ఉంది. అండ్ దెన్ బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ మేబీ ఏదో అదృష్టం అనుకోవచ్చు, ఇంకా అంత ఈజీగా వి కేమ్ టిల్ హియర్ అంటే. సో యా, నేను మమ్మీ, ఇన్ఫ్యాక్ట్ మై ఆడిషన్స్ ఆల్సో నాతో పాటు ఉన్న మమ్మీ వచ్చేది. వీ డెంట్ హ్యావ్ అ మేల్ ఫిగర్ విత్ అస్. సమ్ టైమ్స్ అలా ఢిల్లీ, ముంబై అలా వెళ్ళాలంటే వీ యూస్ టు టేక్ మై బ్రదర్, నాట్ మై ఓన్ బ్రదర్, అ బ్రదర్ పర్సన్ అలా. బట్ ఐ థింక్ మై మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అనిపిస్తుంటుంది ఎప్పుడన్నా సినిమా చూసినప్పుడు కానీ వేరే వాళ్ళ ఫాదర్స్ నాకు కూడా ఫాదర్ ఉంటే బాగుండు అని? నో, నేను నిజం చెప్తున్నా కదా, నాకు ఆ డాడీ ప్రేమ, నాన్న ప్రేమ అనేది నేను ఎప్పుడూ తెలియదు. నాకు ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. చూస్తే కూడా పోనీ ఐ సా మూవీస్, ఐ సా యానిమల్, హైనానా కూడా చూసేటప్పటికి నేను ఎప్పుడో ఇట్ కేమ్ టు మృణాల్, వెన్ మృణాల్ క్రైడ్ ఫర్ ద బేబీ, అప్పుడు నాకు ఏడుపు వచ్చింది. కానీ వెన్ నాని వాజ్ క్రైంగ్ ఐ కుడ్ నాట్ కనెక్ట్ టు ఇట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్. కానీ సమ్ టైమ్స్ వెన్ డాటర్స్ హ్యావ్ దిస్ సెక్యూరిటీ ఆఫ్ అ ఫాదర్, అప్పుడు కొంచెం అరే వెన్ యూ హ్యావ్ అ ఫాదర్ ఫిగర్ యూ కెన్ ఎక్కడైనా ఏదైనా మాట్లాడొచ్చు. అరే నా వెనక ఆయన ఉన్నారు, మీరేం చేసుకుంటారు అలా. అండ్ సమ్ టైమ్స్ ఎస్, వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ వెన్ ఐ హ్యావ్ టు ట్రావెల్, ఎంత నైట్ నేను ట్రావెల్ చేయాలి, హ్యావ్ టు గో మీట్ న్యూ పీపుల్. సో అప్పుడు కూడా ఐ థింక్ ఒక అబ్బాయి ఫ్యామిలీలో ఉండడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ కాంట్ ఆస్క్ మై మదర్, మమ్మీ 3-4 అవుతుంది, కమ్ పిక్ మీ అప్, ఐ కాంట్ టెల్ హర్. బట్ డాడీ ఉంటే యా, డాడీ వచ్చేవారు. సో దాట్ సెక్యూరిటీ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో బట్ ఓకే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ముందు కూడా వెళ్ళిపోతా. సో మేబీ పెళ్ళైతే ఆ ఫీలింగ్ ఉండదు మీకు? అంతే.